నిన్న అంటే రీసెంట్గా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీని వీడి పురంధేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో చేరింది. బీజేపీలో చేరిన తర్వాత జయరాం రమేష్ వ్యాఖ్యలు కూడా చూసాం మనం. అంటే ఆమె ఆ విశ్వాసఘాతకురాలని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు కరెక్ట్ అంటారు? వ్యాఖ్యల కంటే కూడా ఆమె చేసింది కరెక్ట్ కాదు, ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఇద్దరి విషయంలో కూడా నేను ఒక పక్కనేమో ఆయన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నారండి. ఇంతవరకు ఆమెను పురంధేశ్వరి అనాలో తెలియదు, పురంధేశ్వరి అనాలో తెలియదు. ఇంతవరకు ఆమెను ఎలా ప్రొనౌన్స్ చేయాలనే దాని మీద ఇంతవరకు ఒక స్పష్టత లేదు. అలాంటి పేరు పెట్టారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే అంత అయోమయ అవస్థల్లోకి ఆమె రాజకీయాలను నడపడం అనేది, ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏమిటి? ఒకటి మనం ఎందుకంటే ఇద్దరు తప్పన్నప్పుడు వాళ్ళు ఏం చేశారని చెప్పాల్సినటువంటి బాధ్యతను కూడా చేస్తున్నాను. నేను సమైక్యవాదానికి కట్టబడ్డాను, రాష్ట్ర విభజనకి ఈ కాంగ్రెస్ పార్టీ దోహదం చేసింది కనుక దాన్ని విడిచిపెడుతున్నాను అన్నప్పుడు మళ్ళీ ఆ రాష్ట్ర విభజనకు కొద్దో గొప్ప కనీసం ఒక చిటికిన వేలో పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీలో చేరటం వల్ల ఆవిడ మొదట చెప్పిన స్టేట్మెంట్కి అంత విలువ లేకుండా పోయింది. అందువల్ల అది ఆవిడ చేసింది తప్ప ఒప్ప అంటాం కనుక కానీ పొరపాటుని చెప్పడానికి మాత్రం అవకాశం ఉంది. ఆవిడ విశ్వాసఘాతకురాలని ఆయన చెప్పిన ప్రకటన కంటే కూడా ఆయన ఇంకొక ప్రకటన చేశారు. ఎక్కడో ఏదో 1000 ఎకరాలు స్థలం కొన్నారని, భూమి కొన్నారని, అక్కడ రాజధాని పెట్టకపోవటం వల్ల ఆవిడ అలిగి వెళ్ళారని, ఇవన్నీ వింటున్నప్పుడు జనాలకు ఎలాంటి సిగ్నల్స్ పోతాయండి, ఎలాంటి సంకేతాలు పోతాయి? అంటే వీళ్ళందరూ కూడా రాష్ట్ర విభజనను కోరుకునేవాళ్ళు కానీ, రాష్ట్ర సమైక్యాన్ని కోరుకునేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ వెనకాల ఇవాళ నడిపిస్తున్న శక్తి అంటే వాళ్ళకి రాజకీయాల కంటే అతీతంగా, ప్రజల సంక్షేమం కంటే అతీతంగా ఆలోచింపచేస్తున్నది వేరే ఉద్దేశాలు ఉన్నాయని చెప్పి జనాలకు అర్థమైపోతుంది. ఎక్కడో నేను స్థలం కొన్నాను, అక్కడ రాజధాని పెట్టలేదు కనుక ఆవిడ వెళ్ళిపోయినారు పార్టీ నుంచి అంటే, ఇక రాజకీయాల్లో అది విశ్వాసఘాతక పార్టీకి సంబంధించి కావచ్చు కానండి, అంతకంటే రాజకీయ దివాళా కోరుతనం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. అంటే ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ అది ప్రయోజనాలు చాలా దారుణమైనటువంటి వ్యవహారం అండి. ఇప్పుడు ఇదే జయరాం రమేష్ గారు ఆ 1000 ఎకరాల కొన్న సంగతి ఇవాళ చెబుతున్నాడు కానీ అంతకుముందు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బయట పెట్టుంటే బాగుండేది. ఆవిడ అలానే ఎప్పుడైతే పార్టీ స్టాండ్ తీసుకున్నదో బీజేపీ పోవాలనుకున్నప్పుడు వెంటనే ఇంత లేట్ చేయకుండా వెంటనే నిర్ణయం ప్రకటించి ఉండాల్సింది. ఏమీ చేయకుండా అవసరానికి తగ్గట్టుగా గాలివాళ్ళను పట్టి వాళ్ళు పోతూ ఇవి రాజకీయాలు, నిబద్ధమైన రాజకీయాలు ఎలా అయితే అండి? అది ఇవాళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలని ప్రజలు కంట గమనిస్తున్నారు. థ్యాంక్స్ టు మీడియా. ఇవాళ మీడియా ఇళ్లలోకి, వంట ఇళ్లలోకి, డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించింది. కాబట్టి ఇవాళ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎవరు మాట్లాడింపజేస్తున్నారు అన్న సంగతులన్నీ కూడా జనాలకు అర్థమైపోతున్నాయి. ముఖ్యంగా అంటే దగ్గుబాటి ఫ్యామిలీ చూసినట్టయితే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి అంటే టీడీపీలో స్థానం లేకపోవడం వల్లనే ఇప్పుడు పురంధేశ్వరి బీజేపీలో చేరడం కానీ, వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసం తీసుకోవడం కానీ ఏమైనా జరిగిందంటారు? అసలు అది ఇంకా కాస్త మనం పెద్దవాడు, మంచివాడు, కాస్త రాజకీయాల్లో కాస్త అంటే అన్ని రకాల పార్టీలు మారినప్పుడల్లా కూడా ఒక నిబద్ధతతోటే మారుతున్నాడు అన్న పేరున్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన మంచి పుస్తకం కూడా రాశారు. పుస్తకాలు రాయటం బెటర్, ఎందుకంటే ఆయన రాజకీయాలకు తగడేమని చెప్పి ఆయనే ఒకప్పుడు అనుకుంటాడు. కానీ ఆయన భార్య విషయం వేరు. ఒక పక్క ఈయనేమో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నప్పుడు ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అసలు రాజకీయాల్లో సన్యాసాలు పనికిరావు, అవతల వాళ్ళని సన్యాసం చేయటమే రాజకీయాల పరమోద్దేశం అన్నట్టుగా ఆవిడ ప్రవర్తిస్తున్నది. కాబట్టి ఈ మాటలన్నీ లెక్క ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా రాజకీయాల్లో పూర్తిగా ఖాళీ చేయలేదు. పైగా అన్నిటికంటే విడ్డూరైన విషయం ఏంటంటే అందరూ మా కుటుంబం సభ్యులు, మా నియోజకవర్గం వాళ్ళందరూ చెప్పబట్టి నేను ఇది పార్టీ మారుతున్నా అని చెప్పి ప్రకటన చేస్తుంటారు. అంతకంటే వాళ్ళు చేసే పనులకి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేసే నిర్ణయాలకి ప్రజల్ని బాధ్యులను చేయడం అనేది ఇంకొక పెద్ద పొరపాటు అండి. అంటే రాష్ట్రంలో చూసినట్టయితే మరో కొత్త పార్టీకి కూడా తెరదీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే రాష్ట్రంలో ఈ కొత్త పార్టీల అవసరం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మొహమాటం లేకుండా చెప్పేశారు కొత్త పార్టీ పెడుతున్నా అని. ఇవాళ బహుశా సబ్బోహర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ పార్టీ పేరు వస్తుంది. ఎజెండా మిగతా జెండా ఎజెండాలన్నీ 12వ తారీఖు రాజమండ్రిలో జరిగే దాంట్లో బయటకు వచ్చేస్తాయి, పెద్ద తేడా లేదు. అయితే పవన్ గారి వ్యవహారం విషయం ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఆ సినిమాటిక్ స్టైల్లోనే పోతున్నారు. అంటే ఏంటంటే విడుదల తేదీని వెంటనే ప్రకటించకుండా, చివరిదాకా సినిమా టైటిల్ కూడా చెప్పకుండా కొంత చేయబట్టి ఆ రకమైనటువంటి ఒక సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ పోయి జనంలో ఆసక్తిని రగిలించి తీసుకురావడం అనేది ఒక సినిమా టెక్నిక్. దీని సేమ్ టెక్నిక్ని వాళ్ళు బహుశా రాజకీయాల్లో కూడా అన్వయింపజేయాలని చెప్పి అనుకున్నారు. ఇక్కడ మనం నిర్మమాటంగా మాట్లాడుకోవాలంటే 2 విషయాలండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ ఉంది,
దాని ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనుకున్నప్పుడు ప్లస్ల గురించి చెబుదాం. ప్లస్లు ఏంటంటే ఇప్పుడు అక్కడ రాజకీయ శూన్యత ఉందా లేదా కొత్త పార్టీకి. ఆల్రెడీ అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సమైక్య నినాదంతో వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ను దున్నేస్తున్నారు ఒక పక్కన. అటువంటిప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీకి ఏ మేరకు అవకాశం ఉంటుందనేది ఒక ప్రశ్న. అప్పుడు ఏంటంటే అప్పుడు నిబద్ధత, నిజాయితీ, కమిట్మెంటు, విశ్వసనీయత ఇలాంటి పదాలు తీసుకోవాలి. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యవహారం ఏంటి, ఆయన ఉత్తరం ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందనేది ఒక పద్ధతి తెలుగుదేశం మీద ఉంది. ఈయన ఆర్టికల్ 3 అనడం వల్లనే విభజన జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద అభియోగం ఉంది. ఇవాళ ఈయన నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేసి ముఖ్యమంత్రి పదవి లాంటిది వదిలేసి బయటకు వచ్చాను, సమైక్య నినాదంతో బయటకు వచ్చాను, కాబట్టి నా త్యాగానికి గుర్తింపు ఉండాలని చెప్పే బాధ్యత అది పద్ధతిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా బేరీజ్ వేసుకోవడానికి అక్కడ అవకాశం ఉందా లేదా అంటే కంటే కూడా ఈ నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయత ఇవే పదాలు కొలమానాలు అయితే రేపొద్దున వాడు లెక్కలు వేసుకునేటప్పుడు ఎవరు మన తరఫున నిలబడుతున్నారు అనేది ఒక అంచనాకు రావడానికి ప్రజలకు ఒక అవకాశం ఉంది. అది ఒక పద్ధతి. ఇక మీరు చెప్పిన ఈ పవన్ కుమార్ గారి పార్టీ గురించి, ఆయన పుట్టబోయే పార్టీ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్లకు లేనిది సినిమా వాళ్ళకు ఒకటి ఉంటుందండి, అభిమానులు అనేవాళ్ళు ఒకళ్ళు ఫిక్స్డ్గా ఉంటారన్నమాట వాళ్ళకి, అంతే. దాంతో ఏంటంటే మిగతా అన్ని మైనస్లో ఉన్నా కూడా ఈ ప్లస్ పాయింట్ మిగతా వాళ్ళకి రాజకీయ నాయకులకు లేనిది వీళ్ళకి ఉన్నది ఏంటంటే వీళ్ళకి ఉన్నది ఇది. ఏదో అంటారు చూసారా, గారెలు చేయడానికి ఇవన్నీ పిండి గిండి లేవన్నా వేలు పెట్టడానికి నా దగ్గర గారెకి వేలు చిల్లు పెట్టడానికి వేలు ఉందన్నట్టుగా వాళ్ళకి మిగతా అవన్నీ ఉన్నా లేకపోయినా ఈ అభిమానులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అభిమానులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఖరాఖండిగా మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రి, వాళ్ళు సినిమాలో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, ప్రధానమంత్రిని చేయొచ్చు, అమెరికా ప్రధానమంత్రి కూడా అధ్యక్షుని కూడా చేయొచ్చు సినిమాల్లో కథను బట్టి. కానీ ఇక్కడ నిజ జీవితంలో అది ఎంతవరకు సాధ్యం అనేది కానీ వాళ్ళు అలా ఉండదు. అక్కడ ఆ సినిమాలో నటిస్తున్నంతసేపు మమేకం అయిపోయి వాళ్ళని పూర్తిగా ఆరాధనా భావంతో పోతారు. మిగతా వాళ్ళంటే గిట్టని వ్యవహారంగా ఉంటుంది. కానీ వీళ్ళకున్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా వాళ్ళకి వచ్చే ప్రతి వాళ్ళకి ఒక రికార్డులు. అంతకుముందు ఎన్టీ రామారావుకి వచ్చి 9 నెలల్లో పార్టీ పెట్టి ఆయన అధికారంలోకి వచ్చి ఒక రికార్డు పెట్టాడు. అలానే వాళ్ళ అన్నయ్య ఇప్పుడు చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టబోయి బోల్తా పడ్డారు లేదో కానీ మొత్తానికి ఆయన ఏదో 75 లక్షల ఓట్లతో బయటకు వచ్చారని చెప్పి ఆయన ఉంది. దాన్ని మించిన రికార్డు పెట్టాలంటే ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత పార్టీ పెట్టి నేను చూస్తాను అన్న పద్ధతిలో పోతున్నట్టుగా కనబడుతోంది ఇది. కానీ 5 years బ్యాక్ చూసినట్టయితే ప్రజారాజ్యం అన్న చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో విభేదించి బయటకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంటే కుటుంబ సభ్యులనే ఒక ఏకతాటి మీద నడిపించలేని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒంటరిగా పోటీలు అంటే ఈ పార్టీ పెట్టి నెగ్గగలుగుతారంటారు అంటే ప్రజలు ఇది ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు జరిగింది కాదు, నిన్నగాక మొన్న జరిగింది. ఆయన ప్రజారాజ్యం పెట్టి ఏనాళ్ళు అయిందండి, మొన్నటి ఎలక్షన్లోనే కదా, గత ఎలక్షన్లోనే పెట్టినప్పుడు ఈయన వాళ్ళ అన్నయ్య తరఫున ప్రచారం చేయడానికి పోయినప్పుడు ఆయన చేసిన ఉపన్యాసాలు రికార్డులు అందరికీ ఇంకా చెవుల్లో రింగు అంటూనే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ నాయకుల పంచలోడ తీసి కొడతా అని చెప్పి ఆయన ఎక్కడో ఉత్తరాంధ్రలోనే ఎక్కడో మాట్లాడాడు. చివరికి వాళ్ళ అన్నయ్య ఏం చేశాడు, ఎవరి పంచలోడ కొడతానాడో వాళ్ళ పంచనే చేరి ఆయన ప్రజారాజ్యాన్ని దాంట్లో విలీనం చేసి అయిపోయింది. ఒక కథ ముగింపు వచ్చేసింది. కానీ ఇవాళ ఈయన కొత్తగా పార్టీ పెట్టి నేను ఆ విధంగానే చేస్తాను అని చెప్పి చెప్పడంలో తర్వాత కుటుంబ రాజకీయాలు అంటారా, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటాయంటే ఏ కుటుంబం కావచ్చు ఏదైనా అధికారం అనేది అందరినీ చెడగొడుతుందండి. అధికారం రానంత వరకు అందరూ కలిసే ఉంటారు. అధికారం, డబ్బు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే రకరకాల ఎంత పెద్ద గొప్పవాళ్ళు అంబానీ వాళ్ళు విడిపోలేదండి. కాబట్టి ఏంటంటే అక్కడికి వచ్చేసరికి అన్న తమ్ముడు అనే దగ్గర అంటారు సన్నీళ్ళ పాలసీ వస్తుంది. మా అబ్బాయి కానీ మా అల్లుడు కానీ అంతే, తర్వాత వాళ్ళందరూ కుటుంబంలో అవతల వాళ్ళే. మొదట అలా ఉండదు, తమ్ముడు చెల్లెలు వాళ్ళ భార్యలు పిల్లలంతా మనవాళ్ళు అనుకుంటారు. దీంట్లో ఇంకోటి కూడా చూడొచ్చు, అంటే పార్టీ అనౌన్స్ చేయకముందే వాళ్ళ అంటే రామ్ చరణ్ మా బాబాయ్ దారి మా బాబాయ్దే, మా నాన్నకి నా సపోర్ట్ అని చెప్పేసి అన్న రీతిలో వ్యాఖ్యలు చేశాడు. అంటే అవి విభేదాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. విభేదాలు ఇవాళ కొత్తగా ఈ పార్టీ వల్ల పుట్టినటువంటి విభేదాలు అనడానికి అవకాశం లేదండి. అంటే మనకు సినిమా నాలెడ్జ్ గురించి మనం మాట్లాడగలిగినటువంటి పరిజ్ఞానం ఉందనుకోని కానీ వార్తల్లో వినబడుతున్న దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొంత వాళ్ళ కుటుంబంలో అంత కలివిడితనం కొంత తగ్గిందనే వార్తలు అయితే వస్తున్నాయి. అది వాళ్ళ ఇండివిజువల్ కుటుంబ వ్యవహారాలు మనం ఇక్కడ మాట్లాడటం అంత మంచి పద్ధతి కానివ్వండి. ఒకటి కుటుంబం మొత్తం అంతా కూడా వెనకాల ఉండటం వల్ల ఈయన జయాపజయాలు నిర్ధారణ అవుతాయంటానికి వీల్లేదండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా సినిమా వాళ్ళు ఎవరు రాలా. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ మొత్తం చలనచిత్ర పరిశ్రమ అంతా ఆయన వెనకాల వచ్చేస్తుందని అనుకున్నారు కానీ ఎవరు రాలేదు. ఆయన ఒంటరి పోరాటమే చేశాడు.
కాబట్టి ఇవాళ ఆయన కుటుంబం వెనక ఉందా లేదా అనేది ఇవాళ పవన్ కుమార్ విషయంలో మన పవన్ కళ్యాణ్ ఉంటాం, ఆయన విషయంలో మనం మాట్లాడడం లేదు. నేను చెప్పినట్టుగా ఆయనకి ఏంటంటే అభిమానులు అనే ఒకటి ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ఏసెట్ లాగా, మిగతా అన్ని మైనస్ పాయింట్. ఏంటంటే ఆయన అభిమానులకి ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడిన ప్రతి మాట చిర్రెత్తిస్తుందో తెలియదు, కానీ మిగతా వాళ్ళకి అంత పాజిటివ్గా తీసుకుంటారని చెప్పి నేను అనుకోను. ఇన్నాళ్ళ బట్టి ఏం చేస్తున్నాడు ఈయన అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇన్నాళ్ళ బట్టి ఆయన వ్యక్తిగత వ్యవహారాల గురించి ప్రశ్నించిన వాళ్ళు కూడా ఇవాళ రాజకీయ జీవితంలోకి, ప్రజా జీవితంలోకి అడిగిపెట్టిన తర్వాత 100 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అభిమానం ముందు ఇవన్నీ కొట్టుకుపోతాయి. సినిమాల్లో ఉన్నప్పుడు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి రాగానే వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి వాతావరణంలోకి పోతారు. దాంట్లో నిలదొక్కుకోవడం, నిభాయించుకోవడం అనేది చాలా కష్టం. అంటే మరో అంశం చూసినట్టయితే రాష్ట్రంలో అంటే కేసీఆర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విలీనం చేయట్లేదని చెప్పేసి ఒక షాక్ ఇచ్చాడు. అదేవిధంగా కేసీఆర్ యాటిట్యూడ్తోనే, వైఖరితోనే ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం అంటే విలీనానికి నిరాకరించడంతో పాటు పొత్తు కూడా ఉండదనే సంకేతాలు ఇచ్చినట్టు అయిందంటారా? ఇప్పుడు ఆయనకి ఒకటండి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి అంటే ఆయన మాటల మాంత్రికుడు అని చెప్పి ఆయన్ని గిట్టని వాళ్ళు చెబుతారు, ఆయన అభిమానించే వాళ్ళు కూడా చెప్తారు. ఆయన సిట్యుయేషన్ని తన అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన మించిన వాళ్ళు లేడు. చాలా మేము ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు ఎప్పుడైతే ఆయన విజయశాంతి గారిని వాళ్ళని తీసుకొచ్చి తన పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు కలుపుకుంటున్నారన్నారో ఆయన 24 గంటలు ఆయన పాలసీ మార్చిపరిస్తాడు. ఏదో ఏరు దాటిన దాకా ఓడమల్లన్న, దాటిన తర్వాత బోడిమల్లన్న పద్ధతిలో ఆయన వెంటనే షాక్ ఇచ్చేశాడు. పొత్తు విలీనం సంగతి పక్కన పెట్టండి, పొత్తులు పెట్టడానికి కూడా కమిటీ వేసి ఏదైనా చెప్పాలనుకుంటూ పోయి ఆ కమిటీతో మాట్లాడుకుంటున్నాడు. అంటే ఏంటంటే నాది పై చేయి అని చెప్పుకునే పద్ధతిలో అంత ఒకటేంటంటే ఆయనకున్నది తెలంగాణ అంటూ వచ్చేసింది కనుక తెలంగాణ రావడానికి నేనే కారణం అని చెప్పి జనం విశ్వసిస్తున్నారు కాబట్టి ఆయన ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఈ ధైర్యం ఉండదు, ఈ రకమైనటువంటి వ్యవహారం ఉండదు. ఎందుకంటే ఆయన రకరకాల హామీలు, వాగ్దానాలు చేసుకుంటూ పోతున్నాడు. అసలు సింగపూర్ని, మలేషియాని, ఇంకా రకరకాల కంట్రీని కలిపి 3 బెట్ట చేసి 4 బెట్టి బాగారిస్తే ఎట్లా అవుతుందో ఆ రకంగా నేను తెలంగాణను చేస్తున్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడినవన్నీ నిభాయించుకోవటం కానీ వాటిని చేయటం కానీ చాలా కష్టం. మాటలు చెప్పిన తేలిక కాదు. కాంగ్రెస్ నేతలు కూడా ఒంటరిగానే పోదామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. ఇటు పూర్తిగా సీమాంధ్రని త్యాగం చేసి ఇచ్చినటువంటి ఫలితమా దక్కట్లేదు. రెంటికి చెడ్డ రేవడం, వ్రతం చెడ్డ ఫలితం దక్కని పరిస్థితుల్లో సీమాంధ్ర అదే మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళకి వాళ్ళు ఉన్నది ఏంటి, ఇచ్చింది మేం కాబట్టి ఆ ఇచ్చింది మేమే అన్న నమ్మకాన్ని కనుక ప్రజల్లో కలిగిస్తే మనం టీఆర్ఎస్ని కొంతవరకు నిలువరించవచ్చు అనేటువంటి ఒక భ్రమలోనండి, ఒక ఆశలో కానీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ పోతారండి. ఇంతవరకే ఎలక్షన్ల వరకు. ఎలక్షన్ అయిన తర్వాత ఫలితాలను బట్టి ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరికి ఎంత ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి మళ్ళీ అప్పుడు అన్ని పరిస్థితులు, ఏ క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయని చెప్పి సమీకరణాలన్నీ పూర్తిగా మనం ఇప్పుడు అనుకుంటున్నవన్నీ ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదండి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తాపత్రికల విశ్లేషణ. సోమవారం మళ్ళీ విశ్లేషణతోనే మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.